హాయ్ అండి. డైలీ జాబ్స్కి స్వాగతం. ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్లో ఎంబీఏ ఎంసీఏకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, వాటి ఫీజు ఎంత అని చాలామంది మన ప్రీవియస్ వీడియోస్లో కామెంట్ చేశారు. అందుకే మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో కాలేజ్ వైజ్ కోర్సెస్, సీట్స్, ఫీజు వివరాలు సింపుల్గా చూద్దాం. మనం మీ ర్యాంక్కి ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఆ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవడానికి ముందుగా మనం ఐసెట్ వెబ్సైట్లోకి వెళ్ళాలండి. దాని వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేస్తే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఏదంటే cap.apcfss.in అనే వెబ్సైట్లో మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఉంటుంది. ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పి కామన్ అడ్మిషన్ పోర్టల్ 26-27 అని మీకు అన్ని కనబడతాయి. ఇక్కడ ఇవి క్లోజ్ చేసేసి వెళ్ళి ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ ఏపీ ఐసెట్ అని కనబడుతుంది, చూసారా? ఇక్కడ ఏ పేజీలో కింద వ్యూ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కింద మీకు నోటిఫికేషన్, ప్రయారిటీస్, షెడ్యూల్, లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీస్ అండ్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా ఐసెట్ ఇన్స్టిట్యూట్ వైజ్ కోర్సెస్ అని ఉంటుంది. అక్కడ మీకు కింద కాలేజ్ కోడ్, ఇన్స్టిట్యూట్, ప్లేస్, డిస్ట్రిక్ట్, ఏ రీజను, టైప్, మైనారిటీయా కాదా, ఇన్స్టిట్యూట్ టైప్ కోడ్ అనమాట. అంటే కోఎడ్ లేదంటే ఉమెన్స్ కాలేజా అని ఉంటుంది. ఇక్కడ మీరు అన్ని కాలేజెస్ కోడ్స్ ఉంటాయి, కాలేజెస్ నేమ్స్ ఉంటాయి, ఏ ఊరు అనేది ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ ఇక్కడ పైన సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్లో క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు జేఎన్టీయూలో కావాలి, జేఎన్టీ అని కొట్టగానే జేఎన్టీయూకి సంబంధించిన ఏ ప్లేసుల్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, అవి నార్మల్ యూనివర్సిటీసా లేదంటే సెల్ఫ్ ఫైనాన్సా. నార్మల్ యూనివర్సిటీస్ అయితే పక్కన ఎస్ఎఫ్ అని ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్టీకే చూద్దాము. జేఎన్టీయూ కాలేజ్ కాకినాడ, దీనిలో మనకి ఎంబీఏ ఉందండి. జనరల్ మేనేజ్మెంట్లో 66 సీట్లు ఉన్నాయి. ఓకేనా? ఈ 66 సీట్లకి ఒక కాలేజ్ ఫీజు 1 ఇయర్కి 45,000 ఉంటుందండి. ఒకసారి మీరు క్లియర్గా ఈ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ ఏంటి అనేది. ఈస్ట్ గోదావరి, కాకినాడ, జేఎన్టీయూకే 1946 ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కో ఎడ్యుకేషన్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, కాలేజ్ మెయిల్. ఒకసారి ఈ కోర్స్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకో కాలేజ్ కావాలి మనకి అంటే యూనివర్సిటీలోనే సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుందండి. రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ వేరండి. రెగ్యులర్ అంటే కాలేజ్ కింద వచ్చే గవర్నమెంట్ కింద వచ్చేస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అదే యూనివర్సిటీలో సపరేట్ ఫీజు ఉంటుంది. కోర్సు యూనివర్సిటీ మొత్తం సేమే, కాకపోతే ఫీజు అనేది సపరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలోనే కింద ఎస్ఎఫ్ అని ఉంది కదా, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. సేమ్ చూడండి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, ఏయూ, జేఎన్టీయూకి 1945లో ఎస్టాబ్లిష్ అయింది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, సేమ్ మెయిల్ ఐడి, సేమ్ అడ్రస్. ఎంసీఏ ఉంది, కాకపోతే ఇక్కడ ఎంబీఏ లేదు. ఇక్కడ 66 ఉన్నాయి, కాకపోతే ఫీజు చూసారా ఇక్కడ 75,000 ఉంది పర్ ఇయర్. ఎందుకంటే ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ తరపు నుంచి సీట్ కాదండి, సెల్ఫ్ ఫైనాన్స్. అంటే స్టూడెంటే కొద్దిగా అమౌంట్ పే చేసుకొని నాకు యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. బయట ప్రైవేట్ కాలేజీలో ఒక 40,000, 50,000 కట్టుకునే బదులు ఇంకో 20,000 కట్టుకుంటే మీకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనేది లభిస్తుంది అనమాట. అలాగే మీకు ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అనంతపూర్ ఉంది, క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. దీనిలో ఎంబీఏ ఉంది, ఎంబీఏ బిజినెస్ అనాలిటిక్స్ ఉంది, ఎఫ్ఎఫ్టీ ఎంబీఏ ఉంది. వాటి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీజు ఎంత. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఆర్వీఆర్ చూద్దాం. ఆర్వీజేసీ ఇక్కడ ఉంది చూడండి, ఇది సెలెక్ట్ చేయండి. ఎంబీఏలో 96 సీట్లు ఉన్నాయి. కాలేజ్ ఫీజు ఇయర్లీ 60,000. ఎంసీఏ 48 ఉన్నాయి, ఫీజు 60,000. ఇక్కడ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఏంటి, వాటి మెయిల్ ఐడి, అడ్రస్, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇప్పుడు మనకి ఏయూ కాలేజ్ కావాలి, ఆంధ్ర యూనివర్సిటీలో. ఏయూ కాలేజ్ ఇక్కడ ఉంది చూసారా, థర్డ్ది ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ అనమాట, ఏయూసీఏ అనేది. ఇక్కడ ఎంసీఏ ఉంది, 44 ఉన్నాయి, 37,500 ఫీజు అనమాట. ఇక్కడ మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, కాలేజ్ డీటెయిల్స్ అనేవి. అలాగే ఏయూలోనే మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సెల్ఫ్ ఫైనాన్స్లో ఎంబీఏ 19,500, సారీ 19 ఎంబీఏ సెల్ఫ్ ఫైనాన్స్ ఇదండి. 66 సీట్లు, 34,500. ఎంబీఏకి 44 సీట్లు ఉన్నాయి, ఇయర్లీ 34,500. ఎంబీఏ రీటైల్ మేనేజ్మెంట్ 55 ఉన్నాయి, 34,500 ఉన్నాయి అనమాట. ఇలాగా మీరు అన్నీ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు.
ఇంకా మీకు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, మీ కాలేజ్లో ఏ సీట్ కావాలనుకుంటున్నారు, ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారు, అలాగే ఫీజు ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి, నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.